ప్రతి మనిషికి 4 విధాల ఆలోచనలు ఉంటాయి. డిజాస్టర్స్ థాట్స్, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, ఫ్యాబులస్ థాట్స్. డిజాస్టర్స్ థాట్స్ అంటే హాని కలిగించే ఆలోచనలు. మనకు హాని కలిగించే ఆలోచనలు కానీ, ఇతరులకి హాని కలిగించే ఆలోచనలు కానీ చేయకూడదు. పక్కన వాళ్ళు బాగుపడితే చూడలేకపోవడం, పక్కన వాళ్ళు సక్సెస్ అయితే చూడలేకపోవడం, పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటే చూడలేకపోవడం హాని కలిగించే ఆలోచనల కిందకే వస్తాయి. అలాగే కొంతమంది ఒక్కొక్కసారి మనల్ని మనమే నిందించుకుంటూ ఉంటాం, మనల్ని మనమే విమర్శించుకుంటూ ఉంటాం, మన ద్వారానే చెడు జరిగింది అనుకుంటూ ఉంటాం. అది కూడా మనల్ని మనం విమర్శించుకోవడం కూడా, మనల్ని మనం తిట్టుకోవడం కూడా హాని కలిగించే ఆలోచనలు. మన మీద మనల్ని మనం కొట్టుకోవడం, మనల్ని మనం బాధ పెట్టుకోవడం, ఇది కూడా హాని కలిగించే ఆలోచనలే అన్నమాట. తర్వాత నెగిటివ్ థాట్స్. నేను చేయగలనో లేదో, నేను సాధించగలనో లేదో, నేను సక్సెస్ అవుతానో లేదో, నేను డైట్ చేయగలనో లేదో, నేను యోగా చేయగలనో లేదో, నేను స్కూల్ ఫస్ట్ వస్తానో లేదో, నేను బయటకు వెళ్తున్నా నాకేమైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోతానేమో, అంటే ఇలాంటి నెగిటివ్ థాట్స్ లో ఎక్కువ ఉంటారనమాట. సో డిజాస్టర్స్ థాట్స్, నెగిటివ్ థాట్స్ ని డిలీట్ చేసి ఎప్పుడు పాజిటివ్ థాట్స్ లోనే ఉండాలి. ఎస్, ఐ షుడ్ డూ, ఐ మస్ట్ డూ, నేను చేయగలను, నేను సాధించగలను, నేను సక్సెస్ అవుతాను, నేను ఖచ్చితంగా డైట్ చేస్తాను, నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అంటే ఇక్కడ ఇంకొక ఆలోచన లేదు, ఇంకో థాట్ అనేది లేదనమాట. ఒకే ఆలోచన, నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా సాధిస్తాను అనేది మాత్రమే ఉంటుందన్నమాట ఈ పాజిటివ్ థాట్స్ లో. నెక్స్ట్ ఫ్యాబులస్ థాట్స్. ఫ్యాబులస్ థాట్స్ యూనిక్ థాట్స్ అనమాట. ఎలా అంటే నేను యూనివర్సిటీ ఫస్ట్ వస్తాను, నేను స్టేట్ ఫస్ట్ వస్తాను, నేను ఒక ఏపీజే అబ్దుల్ కలాం లాగా అవుతాను, నేను ఒక స్వామి వివేకానంద లాగా జీవిస్తాను, నేను ఒక గౌతమ్ బుద్ధుల్లాగా ఉంటాను, అండ్ నేను ఒక రతన్ టాటా లాగా ఉంటాను. ఐ మీన్ ఫ్యాబులస్ థాట్స్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళు జరిగిపోయిన దాని గురించి బాధపడరు, జరగబోయే దాని గురించి బాధపడరు, ప్రజెంట్ ని బాగా యూటిలైజ్ చేసుకుంటారు, అండ్ ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారు. లైఫ్ లో వాళ్ళు దూసుకుపోతూ ఉంటారు అనమాట. సో మీరు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కాన్షియస్నెస్ తో ఉండాలి, అవేర్నెస్ తో ఉండాలి, అబ్జర్వేషన్ లో ఉండాలి. ఎవరి మీద, మన మీద మనకి ఎలాంటి థాట్స్ ఉన్నాయి, డిజాస్టర్స్ థాట్స్ ఉన్నాయా, నెగిటివ్ థాట్స్ ఉన్నాయా, వెంటనే డిలీట్ చేసి పాజిటివ్ థాట్స్ అండ్ ఫ్యాబులస్ థాట్స్ ని మన మైండ్ తో ఫిల్ చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి స్ట్రెస్ ఉండదన్నమాట.